కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. యూట్యూబర్ వైష్ణవి హత్య తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రతి తల్లిదండ్రుల్ని, యువత యువకులను కూడా ఆలోచింపచేసే ఒక అత్యంత దారుణమైన సంఘటన ఇది. ప్రస్తుతం వైష్ణవి నిన్న మొన్నటి వరకు ఎంతో చక్కగా, ఎంతో చలాకీగా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్తతో ప్రతి మూమెంట్ ను కూడా షేర్ చేస్తూ తన ఒక యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేయడం, ఆ ఛానల్లో ప్రతి మూమెంట్ ని కూడా తన గర్భవతి అయినటువంటి విషయాన్ని కానీ, భర్తతో సంతోషంగా ఉన్న విషయాన్ని, తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్న విషయాన్ని, తన భర్తను నమ్మిన విషయాన్ని కూడా ప్రతిదీ కూడా పోస్ట్ చేసింది. చివరికి ఇలా గర్భవతిగా ఉన్నటువంటి వైష్ణవి ఇలా భూమిలో కలిసిపోయినటువంటి పరిస్థితి, అనంత లోకాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నిజంగా తల్లిదండ్రులు ఇప్పటి వరకు కూడా కుమిలి ఏడ్చారు. దాదాపు అందరు ఇక్కడ చేరి ప్రతిజ్ఞ చేశారు, వైష్ణవికి జరిగినటువంటి అన్యాయం మరెవ్వరికి జరగకూడదు, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అంటూ వాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేశారు. ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి, ప్రభుత్వం గాని, చట్టాలు గాని, కోర్టులు గాని సరైనటువంటి ఆధారాలని చూపించి, సాక్ష్యాలను చూపించి వాడికి ఉరిశిక్ష తీయాలి. అప్పటి వరకు కూడా ఇదే వైష్ణవికి సంబంధించినటువంటి సమాధి మీద వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. మనం చూసాం వైష్ణవి సంఘటన కేవలం ఒక 1.5 year లో మొత్తం అంతా కూడా ముగిసిపోయింది. తను ఇన్స్టా రీల్స్ చేస్తూ సరదాగా అందరు అమ్మాయిలాగే ఇన్స్టా రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంది. మంచి వ్యూవర్షిప్ వస్తూ, లైక్స్, కామెంట్స్ వస్తూ ఉంటే నన్ను అందరూ కూడా గుర్తిస్తున్నారు, తనలో ఉన్న టాలెంట్ ని అందరూ కూడా గుర్తించారని నమ్మినటువంటి వైష్ణవికి అప్పుడే ఒక కిరాతకుడు, ఒక దుర్మార్గుడు, ఒక నయవంచకుడు, ఒక రాక్షసుడు ప్రేమ పేరుతో వైష్ణవికి పరిచయం అయ్యాడు. పరిచయమై నేను నిన్ను ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలి, జీవితాంతం నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటానంటూ నమ్మబలికాడు. అయినా వైష్ణవి ఒప్పుకోకపోవడంతో, నువ్వు ఒప్పుకోకపోతే నేను చనిపోతానంటూ బెదిరించాడు. దాంతో నా మీద ఇంత ప్రేమ ఉన్నటువంటి హరిబాబును ప్రేమించింది వైష్ణవి. ఆ ప్రేమించిన వెంటనే కొన్ని నెలల్లోనే పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశాడు. అప్పటికి వాళ్ళ వైష్ణవికి సంబంధించిన తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే పురుగుల మందు తాగి చనిపోతానంటూ బెదిరించాడు, బ్లాక్ మెయిల్ చేశాడు. దాంతో నమ్మిన వైష్ణవి తల్లిదండ్రులు ఇలాంటి అల్లుడు తమకు మళ్ళీ మళ్ళీ దొరకడు, అతను డబ్బు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, గుణగణాలు లేకపోయినా గానీ తమ బిడ్డ మీద ఒక ప్రాణాలు తీసుకునేంత ప్రేమ ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు వైష్ణవి నుంచి పెళ్లి చేశారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా, వైష్ణవికి అన్నదమ్ములు ఇద్దరున్నారు, సొంత అన్నదమ్ములు. అలాగే పెద్దమ్మ, చిన్నమ్మ కొడుకులు అంటే కజిన్స్ అందరు కలుపుకొని దాదాపు 8 నుంచి 10 మంది ఉన్నారు. వీళ్ళెవ్వరికి ఇష్టం లేకపోయినా కూడా వైష్ణవి ఆనందం కోసమే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అలా గుళ్ళో వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి కావాల్సినటువంటి ఖర్చులన్నీ కూడా వైష్ణవి తల్లిదండ్రులే భరించారు. సో హరిబాబుకు సంబంధించిన తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఈ వైష్ణవి తల్లిదండ్రులే పర్లేదు, అక్కడ వద్దు, ఇక్కడే ఉండండి, మీరు సంతోషంగా ఉంటే చాలని వాళ్ళ ఇంట్లోనే ఒక గది వీళ్ళు కేటాయించారు. ఆ గదిలోనే ఉంటున్నారు. మొదట పెళ్ళైనటువంటి 2 నెలలకే గర్భవతి అయింది వైష్ణవి. ఆ గర్భాన్ని తల్లిదండ్రులు కూడా తెలియకుండా అబార్షన్ చేయించాడు ఈ దుర్మార్గుడు హరిబాబు. ఆ తర్వాత అక్కడి నుంచి అసలు తనలో ఉన్నటువంటి రాక్షసత్వం అంతా కూడా బయటకు వచ్చింది. అక్కడి నుంచే వాడి నిజస్వరూపం అంతా కూడా బయటకు చూపించాడు. అక్కడి నుంచే తల్లిదండ్రులు ఒకసారి అబార్షన్ చేయించాడంటే వైష్ణవి మీద ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోయింది అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు హరిబాబు తల్లిదండ్రులు రంగంలోకి దిగి, మీకు వేరే సంబంధం చూస్తున్నాం, మన బంధువుల అమ్మాయి ఉన్నారు, వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, వైష్ణవి కంటే రెట్టింపు ఆస్తి, 10 ఆస్తి ఉంది, వాళ్ళు పొలం ఇస్తా అన్నారు, కట్నం ఇస్తా అన్నారు, బంగారం ఇస్తా అన్నారని చెప్పి ఇతన్ని ఒప్పించారు. అప్పుడు ఆ అమ్మాయిని చంపి, ఆ అమ్మాయిని ఇక్కడ ఈ లోకం నుంచి తీసుకొచ్చి అమ్మాయిని దూరం చేసుకుని వస్తే మళ్ళీ నీకు పెళ్లి చేస్తాం, అప్పుడు మేము నిన్ను ఇంట్లోకి రానిస్తామని చెప్పడంతో అప్పటి నుంచి హరిబాబు మనసు మారింది. అప్పటి నుంచి వైష్ణవిని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటే ఆలోచనలో అతను పుట్టింది. ఆ తర్వాత కొన్ని నెలలకే, సరిగ్గా 4 నెలల కిందటే వైష్ణవి గర్భవతి అయింది. గర్భవతి అయినటువంటి విషయాన్ని కూడా మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూసుంటారు. తన ఛానల్లో పోస్ట్ చేసింది. ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ స్లిప్ ను కూడా చూపిస్తూ ఎంతో ఆనందంగా వైష్ణవి చూపించింది. ప్రతి మూమెంట్ కూడా షేర్ చేసుకుంది. ఎంతో సంతోషంగా చూస్తారు. ఎవరు కూడా ఒక చిన్న పెయిన్ కూడా రాకుండా, భర్త కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటుంటారు. అది ఎలాంటి దుర్మార్గుడైనా, ఎలాంటి తాగుబోతైనా, తిరుగుబోతైనా, ఏ చిల్లిగవ్వ సంపాదించినటువంటి వ్యక్తి అయినా భార్య గర్భంతో ఉండి 4 నెలల గర్భవతి అంటే
తన బిడ్డ, తన వంశోద్ధారకుడు, తన వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి, తన బిడ్డ పాప బాబు పుట్టబోతున్నారు, జన్మనివ్వబోతుందని కళ్ళల్లో పెట్టుకునేటువంటి భర్తలు చూసాం. కానీ దుర్మార్గుడు, ఈ నయవంచకుడు వైష్ణవిని పక్క ప్లాన్ ప్రకారం ఎవరికి అనుమానం రాకుండా అంతమొందించాలనుకున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ అప్పటికే కళ్ళల్లో కారం కొట్టే ప్రయత్నం చేసింది. సో అక్కడి నుంచి పారిపోయి వచ్చినటువంటి వైష్ణవి జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్తే అక్కడి నుంచి 3 రోజుల పాటు ఎలా చంపాలి అనేటువంటి ఉద్దేశంతో మొన్న రాత్రి అతను కత్తితో దాడి చేశాడు. నుదుటి మీద, చేతి మీద దాడి చేసి గొంతు పట్టుకుని నిలిమి ఎవరికి అరుపులు కేకలు వినిపించకుండా, పక్కనే ఉన్నటువంటి వైష్ణవి తల్లిదండ్రులకు వినిపించకుండా, అంటే వైష్ణవి సోదరులు ఇద్దరు కూడా హైదరాబాద్ లో వాళ్ళు ఉద్యోగం చేసుకునే నిమిత్తం అక్కడ ఉంటారు. కేవలం వైష్ణవి తల్లి తండ్రి మాత్రమే ఆ ఇంట్లో ఉంటారు. వారికి వినిపించకుండా గొంతు నిలిమి ఊపిరి పోయేంత వరకు కూడా రక్తపు మడుగులో వైష్ణవిని అలాగే ఉంచి ఆ తర్వాత తాపీగా కొన్ని గంటల తర్వాత బయటకు వచ్చాడు దుర్మార్గుడు హరిబాబు. ఆ తర్వాత తల్లిదండ్రులు చూస్తే వైష్ణవి ఇలా రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమాట్లాడుతుంది. అప్పటికి హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయింది అన్నటువంటి విషయం చెప్పడం. ఇంకొన్ని నెలల్లోనే, ఇంకొక 5 నెలల్లో ఒక బిడ్డకు జన్మనిస్తానున్నాను అంటూ ఎంతో సంతోషంగా ఉన్న వైష్ణవిని ఇలా మట్టిలో కలిపేశాడు ఆ దుర్మార్గుడు భర్త హరిబాబు. నిజంగా ఇలాంటి కష్టం ఎవరికి రాదు. ఏదన్నా భార్యను కొట్టాలన్నా కూడా, భార్య మీద ఎంత కోపం వచ్చినా, భార్య ఎంత తప్పు చేసినా, ఏం చేసినా కూడా గర్భవతిగా ఉన్నటువంటి భార్యని ఏ భర్త కూడా కనీసం కాస్త కోపంగా కూడా చూడాలన్నా కూడా ఆలోచన కూడా రాదు. కానీ వైష్ణవిని ఇంత దారుణంగా చంపినటువంటి ఈ హరిబాబుని ఏం చేయాలి? ఇలాంటి నమ్మక ద్రోహుల్ని ఏం చేయాలి? ఇలాంటి రాక్షసుల్ని మళ్ళీ వేరొకరికి ఇలాంటి ఆలోచన రావాలన్నా, ప్రేమ పేరుతో అమాయక మహిళలను, యువతులను మోసం చేయాలన్నా, వాళ్ళ ప్రాణాలు తీయాలన్నా వారిని ఏం చేయాలి? చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, వైష్ణవికి సంబంధించినటువంటి ఉదంతాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ వాయిస్, మీ అభిప్రాయం, మీ డిమాండ్ కోర్టులకు, పోలీసులకు, పైనటువంటి పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు చేరేంత వరకు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఖచ్చితంగా వైష్ణవికి ఎలాంటి న్యాయం జరగాలో మనమందరం వైష్ణవి కుటుంబానికి అండగా నిలబడదాం. ఖచ్చితంగా ఇందులో దుర్మార్గుడుగా ఉండి హత్య చేసినటువంటి హతుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఖచ్చితంగా శిక్ష పడే వరకు అందరం కూడా వైష్ణవి కుటుంబానికి అండగా నిలబడదాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఈ వీడియోని వైరల్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి.